నమస్కారం ఫ్రెండ్స్, ఫోటోషాప్ కంప్లీట్ సిరీస్ 2020కి స్వాగతం. సో మీరు పార్ట్ 2లో ఉన్నారు. సో ఈ క్లాస్లో మనం సెలెక్షన్స్ ఎలా చేయాలి, సో ఒక ఇమేజ్ని పర్ఫెక్ట్గా ఎలా సెలెక్ట్ చేయాలి, అలానే బ్యాక్గ్రౌండ్స్ ఎలా రిమూవ్ చేయాలి, సో ఇది మనం చూద్దాం. సో ముందుగా ఈ టూల్స్ ప్యానల్లో సెలెక్షన్ టూల్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్ సెలెక్షన్ టూల్ మనకి మార్కీ టూల్. సో మార్కీ టూల్ షార్ట్కట్ వచ్చేసి ఎం. సో ఇది రెక్టాంగులర్ మార్కీ టూల్ అండ్ ఎగ్జాక్ట్లీ దాని కింద మనకి కనిపించేది ఎలిప్టికల్ మార్కీ టూల్. రెక్టాంగులర్ మార్కీ టూల్ మనకి రెక్టాంగులర్ సెలెక్షన్స్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ ఎలిప్టికల్ మార్కీ టూల్ మనకి రౌండ్ సెలెక్షన్స్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది మనం ఒకసారి చూద్దాం. సో ఇలా రెక్టాంగులర్ మార్కీ టూల్ తీసుకొని మనం వి క్లిక్ చేద్దాం. వి అంటే మూవ్ టూల్. సో చేసేసి మనం ఇలా డ్రాగ్ చేద్దాం. ఓకే, సో మనము ఇక్కడ సెలెక్షన్ ఎంత కావాలో మనము డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సెలెక్షన్ని మీరు కావాలంటే ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మార్కీ టూల్ సెలెక్ట్ చేసుకొని మీరు ఈ సెలెక్షన్ లోపల రైట్ క్లిక్ ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ అన్నారంటే ఈ సెలెక్షన్ని మీరు కొంచెము పెద్దగా చేసుకోవచ్చు. ఓకే, సో ఆ తర్వాత మీరు మళ్ళీ మూవ్ టూల్ని సెలెక్ట్ చేసుకొని అండ్ ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ సెలెక్షన్ని రిమూవ్ చేయాలంటే మనకి కీబోర్డ్ షార్ట్కట్ Ctrl+D. అండ్ మీరు ఎలిప్టికల్ మార్కీ టూల్ని కూడా మార్కీ టూల్తో కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు రౌండ్ సెలెక్షన్స్ వస్తాయి. సో ఇలా డ్రాగ్ చేయాలి, తర్వాత వి పట్టుకోవాలి, తర్వాత ఇలా ఈ డాక్యుమెంట్లోకి మూవ్ చేయాలి. అండ్ దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే Ctrl+T. ఇలా మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి ట్రాన్స్ఫార్మ్ అయిపోయినాక ఎంటర్ కొట్టండి. అండ్ దీన్ని డూప్లికేట్ చేయాలంటే Alt అండ్ డ్రాగ్. బ్యాక్ వెళ్ళాలంటే Ctrl+Alt+Z ఓల్డ్ వర్జన్స్, Ctrl+Z న్యూ వర్జన్స్. న్యూ వర్జన్ అంటే 19, 20, 21. ఓల్డ్ వర్జన్ అంటే 18 ఇంకా దానికంటే ఓల్డర్ వర్జన్స్. సో ఈ సెలెక్షన్ని కూడా రిమూవ్ చేయడానికి Ctrl+D. సో తర్వాత మనము మళ్ళీ మార్కీ టూల్కి వద్దాం, రెక్టాంగులర్ మార్కీ టూల్కి. సో ఈ రెక్టాంగులర్ మార్కీ టూల్ని ఇలా డ్రా చేసి నార్మల్గా వి పట్టుకొని ఇలా మీరు మూవ్ చేసి ఇక్కడ ఈ కొత్త డాక్యుమెంట్లో రిలీజ్ చేస్తే మీకు ఇలా ఎగ్జాక్ట్లీ మీరు ఎంత సెలెక్ట్ చేశారో అంత ఏరియా వస్తుంది. అయితే మీరు ఇలా షార్ప్ ఎడ్జెస్ వద్దు, కొంచెం ఎడ్జెస్ మీకు సాఫ్ట్గా రావాలనుకోండి, మనము ఫెదర్ అని ఒక ఆప్షన్ని అప్లై చేయొచ్చు. సో ఫెదర్ అనేది మనకి Shift+F6 ద్వారా వస్తుంది. సో Shift+F6 క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు ఈ ఫెదర్ సెలెక్షన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫెదర్ రేడియస్ ఇవ్వచ్చు. సో మీ ఇక్కడ రేడియస్ మనం ఎంత పెద్ద వాల్యూ ఇస్తే అంత ఎక్కువ ఫెదర్ వస్తుంది. సో నేను ఒక చిన్న వాల్యూతో ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. లెటస్ ఒక 8తో మనం స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు వి క్లిక్ చేస్తాను, ఇలా డ్రాగ్ చేస్తాను. సో మీరు ఇప్పుడు ఈ సెలెక్షన్ యొక్క ఎడ్జ్ని మీరు చూడండి. ఎడ్జ్ని చూసినట్టయితే మీకు సాఫ్ట్గా ఉంది. సో ఇంకా సాఫ్ట్నెస్ ఎక్కువ రావాలంటే ఇంకొంచెం ఫెదర్ వాల్యూ ఇద్దాం మనం. సో ఒక 20 ఇస్తున్నాను. సో మళ్ళీ వి పట్టుకుందాం, ఇలా డ్రాగ్ చేద్దాం. సో చూడండి ఇప్పుడు ఎడ్జ్ మనకి ఇంకా సాఫ్ట్గా వచ్చింది. సో ఇంకా సాఫ్ట్గా రావాలంటే మీరు ఇంకా కొంచెం పెద్ద వాల్యూ ఇవ్వండి. సో చూడండి, సో మనకి ఇంకా ఎక్కువ ఫెదర్ వచ్చింది. రైట్, సో మనము ఇదే పని ఎలిప్టికల్ మార్కీ టూల్తో కూడా చేయొచ్చు. సో నేను ఈ సెలెక్షన్ని రిమూవ్ చేసేస్తున్నా Ctrl+D అండ్ మళ్ళీ
ఎలిప్టికల్ మార్కీ టూల్ని సెలెక్ట్ చేసుకుంటా. సో మీరు ఎలిప్టికల్ మార్కీ టూల్ని డైరెక్ట్ ఇలా సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే మీరు కీబోర్డ్తో షార్ట్కట్తో సెలెక్ట్ చేయాలంటే షిఫ్ట్ ఎమ్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు ఎలిప్టికల్ మార్కీ టూల్ సెలెక్ట్ అయింది. సో దీన్ని మీరు ఇలా డ్రా చేసి ఇక్కడ మీరు వి పట్టుకొని సింపుల్గా ఇలా డ్రాగ్ చేయండి. తర్వాత మీరు దీనికి ఫెదర్ ఇవ్వాలంటే షిఫ్ట్ ప్లస్ F6. సో మళ్ళీ మనం ఒక చిన్న వాల్యూతో స్టార్ట్ చేద్దాం, ఒక 6తో స్టార్ట్ చేద్దాం మనం. సో ఇలా డ్రాగ్ చేయండి. సో ఇంకొంచెం ఎక్కువ ఫెదర్ కావాలంటే మనం ఇక్కడ 10 ఇద్దాం ఫెదర్ రేడియస్లో. సో ఇంకొంచెం ఫెదర్ వచ్చింది, ఇంకా ఎక్కువ ఇద్దాం మనం, ఒక 30 ఇద్దాం. సో మనకి ఇంకా ఎక్కువ ఫెదర్, మ్యాక్సిమం ఫెదర్ వచ్చింది. సో ఇలా మీరు సెలెక్షన్స్కి ఫెదర్ కూడా ఇవ్వచ్చు అండ్ కావాల్సినంత ఏరియాని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు యూజింగ్ రెక్టాంగులర్ మార్కీ టూల్ అండ్ ఎలిప్టికల్ మార్కీ టూల్. అయితే ఈ రెండు సెలెక్షన్ టూల్స్లో మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. సో ఏంటంటే ఈ మార్కీ టూల్స్తో మీకు ఎంత అంటే అంత ఏరియాని మీరు సెలెక్ట్ చేయొచ్చు, కానీ మీకు కొంత బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. సో మీకు బ్యాక్గ్రౌండ్ వద్దనుకుంటే మీరు ఈ సెలెక్షన్ టూల్స్ బదులు లాజో టూల్స్ యూజ్ చేయొచ్చు. లాజో టూల్స్లో మనకి 3 రకాల లాజో టూల్స్ ఉన్నాయి. సో ఇవేంటో మనము చూద్దాం. లాజో టూల్ ఫస్ట్ది మనకి, ఆ తర్వాత వచ్చేది మనకి పాలిగాన్ లాజో టూల్ అండ్ మూడోది మ్యాగ్నెటిక్ లాజో టూల్. సో ఇప్పుడు మనం ఫస్ట్ లాజో టూల్ గురించి చూద్దాం. సో ఫస్ట్ లాజో టూల్ మనకి సింపుల్గా ఉంటుంది. ఇది మీరు ఎలా అంటే ఒక పెన్సిల్ తోటి ఒక ఇమేజ్ చుట్టూరా మీరు డ్రా చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇమేజ్ యొక్క బౌండరీని మీరు ట్రేస్ చేస్తే ఎలా ఉంటుంది పెన్సిల్ తోటి. సో అదేవిధంగా మనము లాజో టూల్ని యూస్ చేస్తాం. సో ఎలా అంటే, సో నేను ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ చేస్తాను. సో సింపుల్గా మీరు ఏదో ఒక పెన్సిల్తో డ్రా చేసినట్టు ఇప్పుడు మీరు మౌస్తో డ్రా చేస్తున్నారు అనమాట ఈ ఈగిల్ చుట్టూరా. సో మీరు ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ చేశారో అదే పాయింట్ దగ్గర ఎండ్ అవ్వాలి. సో చూడండి, సో ఇప్పుడు మనకు ఒక సెలెక్షన్ వచ్చేసింది. సో ఇక్కడ ఏంటి మార్కీ టూల్స్ తోటి ఏమవుతుంది, మనకి మార్కీ టూల్స్ తోటి కొంత బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. ఈ లాజో టూల్ తోటి ఎగ్జాక్ట్లీ మనం ఏది సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో మనం సెలెక్ట్ చేసే దాన్ని ఏమంటాం, సబ్జెక్ట్ అంటాం. సో ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఈగిల్ అనమాట. సో మనము సబ్జెక్ట్ని ఎంత సెలెక్ట్ చేయాలో అంత సెలెక్ట్ చేయొచ్చు యూజింగ్ లాజో టూల్. సో ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మీరు సేమ్ ఇందాకట్లాగానే వి పట్టుకొని అంటే మూవ్ టూల్ పట్టుకొని సింపుల్గా ఈ డాక్యుమెంట్లోకి డ్రాగ్ చేయండి. సో చూడండి, మీకు ఎగ్జాక్ట్లీ ఈ సబ్జెక్ట్ ఎంత కావాలో అంత వచ్చింది. సో మళ్ళీ మీరు సెలెక్షన్ని రిమూవ్ చేయాలంటే Ctrl+D. సో మనం ఇంకొకసారి లాజో టూల్ తోటి సెలెక్ట్ చేద్దాం. అయితే నేను ఈసారి ఇంకొక ఇమేజ్ని ఓపెన్ చేస్తాను. సో ఇంకొక ఇమేజ్ని మనము ఓపెన్ చేద్దాం. సో నేను ఈ ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు సేమ్ ఈ ఇమేజ్ని కూడా నేను లాజో టూల్తో సెలెక్ట్ చేస్తాను. సో సేమ్ మీరు పెన్సిల్తో డ్రా చేసినట్టు ఇలా ఈ బర్డ్ చుట్టూరా మీరు ఒక బౌండరీని డ్రా చేయాలి. సో కొంచెం మన హ్యాండ్ షేక్ అవ్వచ్చు. హ్యాండ్ షేక్ అవడం వల్ల కొంచెం మన సెలెక్షన్ ఇటు అటు వెళ్ళొచ్చు. అయితే మనం కొంచెం రఫ్గా వచ్చిన సెలెక్షన్ని కూడా మనము పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. సో ఎలా అనేది మనము చూద్దాం. సో మళ్ళీ వి పట్టుకొని ఇలా ట్రాక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ బర్డ్ కొంచెం మనకి రఫ్గా వచ్చింది. అయితే మనం ఈ రఫ్ సెలెక్షన్ని కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఎలా ఇంప్రూవ్ చేస్తాం మనము? సో దీనికి మనకి ఒక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ యాడ్ టు సెలెక్షన్, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్. సో అది ఎక్కడుంది మనకి? మీరు
ఏదైనా సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ పైన మీకు ఈ ఏరియాలో మీకు కనిపిస్తాయి. సో ఈ బటన్ వచ్చేసి యాడ్ టు సెలెక్షన్, ఈ బటన్ వచ్చేసి సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్. సో ఈ యాడ్ టు బటన్ తోటి మీరు ఎక్స్ట్రా ఏరియాని యాడ్ చేయొచ్చు. ఈ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ బటన్ తోటి ఉన్న సెలెక్షన్ నుంచి ఇంకొంచెం ఎక్స్ట్రా ఏరియాని తీసేయచ్చు. సో ఎలా అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు నేను లాజో టూల్ సెలెక్ట్ చేశాను అండ్ అలానే ఈ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ బటన్ క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ మనము ఈ ఎక్స్ట్రా ఏరియాని ఇట్లా రిమూవ్ చేసేద్దాం. సో చూడండి, సో అలానే ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రా ఏరియా వచ్చింది. సో దాన్ని కూడా మనం ఇలా డ్రా చేసి తీసేద్దాం. అలానే మనకి ఇక్కడ కూడా కొంచెం సెలెక్షన్ రాలేదు. సో అయితే ఇది మనకి కావాల్సిన ఏరియా. ఇప్పుడు ఈ బర్డ్లో మనకి ఇది కావాల్సిన ఏరియా. సో దీన్ని మనము యాడ్ టు సెలెక్షన్ బటన్ ఆన్ చేసి ఇలా మనము సెలెక్ట్ చేద్దాం. అండ్ మళ్ళీ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఏరియా వచ్చింది. సో దాన్ని మళ్ళీ సబ్ట్రాక్ట్ అని చేసి ఇలా చేద్దాం. అయితే నేను ఊరికే ప్రతిసారి ఈ బటన్లను నొక్కే బదులు నేను ఇదే పని కీబోర్డ్ షార్ట్కట్స్తో చేస్తాను. సో ఒక పని చేస్తాను, నేను ఇది క్లోజ్ చేసేసి ఒక రఫ్ సెలెక్షన్ చేస్తా ఫస్ట్. సో చూడండి, చాలా రఫ్ సెలెక్షన్ నేను ఇలా చేస్తున్నాను. సో కొంచెం లోపలికి కొంచెం బయటికి ఇలా వచ్చింది. సో దీన్ని మనము పర్ఫెక్ట్ సెలెక్షన్గా చేద్దాం. సో ఈసారి కీబోర్డ్ షార్ట్కట్ యూజ్ చేద్దాం. సో మన సెలెక్షన్కి ఎక్స్ట్రా ఏరియాని యాడ్ చేయాలంటే మనము షిఫ్ట్ పట్టుకోవాలి. సో నేను ఫుల్ స్క్రీన్ మోడ్లోకి వెళ్తాను. F క్లిక్ చేయండి, ఫుల్ స్క్రీన్ మోడ్లోకి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఈ ఏరియాని మన సెలెక్షన్కి యాడ్ చేయాలి. సో మీరు షిఫ్ట్ పట్టుకొని ఇలా యాడ్ చేయండి. అలానే మన సెలెక్షన్ నుంచి ఎక్స్ట్రా ఏరియాని తీసేయాలి. సో ఆల్ట్ పట్టుకొని మీరు ఇలా తీసేయచ్చు. సో ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా ఏరియా వచ్చింది. సో దాన్ని కూడా మీరు ఆల్ట్ పట్టుకొని తీసేయచ్చు. సో ఇక్కడ మళ్ళీ మనకి కొంచెం ఏరియాని మనం యాడ్ చేయాలి. సో షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ మనం యాడ్ చేద్దాం. అలానే ఇక్కడ మళ్ళీ ఆల్ట్ పట్టుకుందాం. సో అలానే మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ పట్టుకుందాం. సో మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ పట్టుకుందాం. సో మళ్ళీ ఇక్కడ ఆల్ట్ పట్టుకుందాం. సో అలా మనము షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని యాడ్ టు సెలెక్షన్, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ చేసుకొని రఫ్గా వచ్చిన సెలెక్షన్ని మనము పర్ఫెక్ట్ సెలెక్షన్గా మార్చచ్చు. సో చూడండి ఎంత రఫ్గా వచ్చిందో సెలెక్షన్. ఇప్పుడు దీన్ని మనం ఎంతగా ఇంప్రూవ్ చేసామో. సో మొత్తం వచ్చేసింది. సో ఇప్పుడు మీరు ఫుల్ స్క్రీన్లోంచి బయటికి రండి. సో మళ్ళీ మీరు కావాలంటే ఈ డాక్యుమెంట్లోంచి మనం క్రియేట్ చేసిన డాక్యుమెంట్లోకి ఇలా డ్రాగ్ చేయొచ్చు. Ctrl+T ఇలా కొంచెం మీరు పెద్దగా చేసుకోవచ్చు. అలానే మీరు ఈ ఎడ్జెస్కి కొంచెం సాఫ్ట్నెస్ ఇవ్వాలి అంటే ఫెదర్ ఇవ్వాలంటే మళ్ళీ మీరు Shift+F6 క్లిక్ చేయండి. సో ఒక 8 అలా ఇద్దాం మనం. సో తర్వాత మళ్ళీ V క్లిక్ చేయండి. సో ఈ డాక్యుమెంట్లోకి డ్రాగ్ చేయండి. సో చూడండి ఇప్పుడు మనకి ఎడ్జ్ సాఫ్ట్గా వచ్చింది. సో ఈ విధంగా మనము ఈ ఫస్ట్ లాజో టూల్ తోటి మనము సెలెక్షన్స్ చేస్తాం. సో ఇప్పుడు మనము నెక్స్ట్ లాజో టూల్కి వెళ్దాం. దాన్ని మనం పాలిగాన్ లాజో టూల్ అంటాం. పాలిగాన్ లాజో టూల్. సో పాలిగాన్ లాజో టూల్ మనకి ఇక్కడ ఉంది. సో ఇది సెకండ్ది. అయితే ఈ పాలిగాన్ లాజో టూల్ మనకి కొంచెం స్లోగా సెలెక్ట్ చేస్తుంది. ఫస్ట్ లాజో టూల్ ఏంటంటే సింపుల్గా పెన్సిల్తో డ్రా చేసినట్టు మీరు ఇలా ఈ సబ్జెక్టు చుట్టూరా డ్రా చేసేయచ్చు. ఈ పాలిగాన్ లాజో టూల్ ఏంటంటే కొంచెం స్లోగా సెలెక్షన్ని క్రియేట్ చేస్తుంది, కానీ ఫస్ట్ లాజో టూల్ కంటే పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేస్తుంది. సో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో సేమ్ నేను ఇదే సబ్జెక్ట్ని
పాలిగాన్ లాజో టూల్తో సెలెక్ట్ చేస్తాను. సో మనం ఇక్కడ కింద నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇలా మీరు క్లిక్ చేసుకుంటూ పోవాలి. సో ఇలా మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్తే సో మీకు ఇలా పాయింట్లు క్రియేట్ అవుతాయి. సో పాయింట్లు క్రియేట్ అవడం వల్ల మనకి కొంచెం యాక్యురసీ అంటే పర్ఫెక్షన్ వస్తుందన్నమాట. సో సేమ్ ఇలా కింద వరకు వచ్చేసి మీరు మళ్ళీ సేమ్ ఫస్ట్ లాజో టూల్ లాగా ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడే ఎండ్ చేయండి. సో చూడండి మనకి పర్ఫెక్ట్ సెలెక్షన్ వచ్చింది. సో మళ్ళీ సేమ్ మీరు దీన్ని ఇలా ఈ డాక్యుమెంట్లోకి డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఈసారి మనం పాలిగాన్ లాజో టూల్తో సెలెక్ట్ చేసాం. అయితే ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే మీరు పాలిగాన్ లాజో టూల్ యూజ్ చేసేటప్పుడు ఒకవేళ మీకు బ్యాక్ వెళ్ళాలంటే మీరు Ctrl+Z కొట్టకూడదు. అంటే మీరు మళ్ళీ ఫస్ట్ పాయింట్ నుంచి స్టార్ట్ చేయాలనుకోండి, మీరు బ్యాక్ కాదు వెళ్ళాల్సింది, బ్యాక్ స్పేస్ క్లిక్ చేయండి. కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ క్లిక్ చేయండి. మీరు ఏ పాయింట్ దగ్గరికి కావాలో ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళచ్చు. చూడండి నేను ఇప్పుడు ఫస్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళాను. సో ఇలా నేను వస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నాకు ఇలా వచ్చేసిందంటే నేను మళ్ళీ కొంచెం బ్యాక్ స్పేస్ కొట్టి నేను మళ్ళీ ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇన్ కేసు మీకు ఇలా పాలిగాన్ లాజో టూల్తో కూడా ఏదైనా ఎక్స్ట్రా ఏరియా మీకు ఇలా వచ్చిందనుకోండి, సో సేమ్ మనం ఫస్ట్ లాజో టూల్ని యూజ్ చేసినట్టు ఇక్కడ కూడా మనం యాడ్ టు సెలెక్షన్, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ చేయొచ్చు. సో నేను ఈ ఏరియాని సబ్ట్రాక్ట్ చేసేస్తాను. సో ఆల్ట్ పట్టుకొని మీరు ఇలా చుట్టూరా డ్రా చేయాలి. అలానే ఇక్కడ ఎక్స్ట్రా ఏరియా యాడ్ చేయాలంటే మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రా చేయాలి. సో మీరు పాలిగాన్తో చేసిన ఫస్ట్ లాజో టూల్తో చేసిన మీరు ఏ లాజో టూల్ అయినా యూజ్ చేయొచ్చు. పాలిగాన్తో సెలెక్షన్ చేస్తే ఓన్లీ తర్వాత యాడ్ టు సబ్ట్రాక్ట్ ఫ్రమ్ చేయడానికి ఓన్లీ పాలిగాన్ లాజో టూలే వాడాలి, అట్లా రూల్ ఏం లేదు. సో మీరు ఏ లాజో టూల్ వాడినా మీరు ఏ విధంగా అయినా యాడ్ టు సెలెక్షన్, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్, వేరే సెలెక్షన్ టూల్స్తో కూడా మీరు చేయొచ్చు. సో ఇది మనకి పాలిగాన్ లాజో టూల్. ఇప్పుడు మనము నెక్స్ట్ మ్యాగ్నెటిక్ లాజో టూల్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఈ మూడోది వచ్చేసి మ్యాగ్నెటిక్ లాజో టూల్. మ్యాగ్నెటిక్ లాజో టూల్ ఆ పేరులోనే మనకి మ్యాగ్నెట్ అని ఉంది. మ్యాగ్నెట్ ఏం చేస్తుంది, ఒక మెటల్కి అతుక్కుంటుంది. సో అలానే ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ లాజో టూల్ మన సబ్జెక్ట్ యొక్క బార్డర్స్కి అతుక్కుంటుంది అన్నమాట. సో ఒకవేళ అది సబ్జెక్ట్ని కరెక్ట్గా ఐడెంటిఫై అంటే గుర్తుపట్టింది అనుకో, సో ఈ ఇమేజ్లో ఈగిల్ అనేది సబ్జెక్ట్, సో అది ఈగిల్ అనే సబ్జెక్ట్ అనేది సరిగ్గా గుర్తుపట్టింది అనుకోండి, సో పర్ఫెక్ట్గా ఈ మ్యాగ్నెటిక్ లాజో టూల్ ఈ ఫస్ట్ టూ లాజో టూల్స్ కంటే పర్ఫెక్ట్గా సెలెక్షన్ చేస్తుంది. సో ఒకసారి మనం చూద్దాం. సో నేను మళ్ళీ ఇదే ప్లేస్లో స్టార్ట్ చేస్తాను. ఈసారి నేను జస్ట్ సెలెక్షన్ మొత్తం మ్యాగ్నెటిక్ లాజో టూల్కి వదిలేస్తున్నాను అనమాట. సో ఇలా మీరు ఇట్లా వెళ్ళిపోవాలంతే. సో డైరెక్ట్గా మీరు ఇలా వెళ్ళిపోండి. ఆ మ్యాగ్నెటిక్ లాజో టూలే బార్డర్ ఎక్కడుందో చూసి ఇట్లా అది సెలెక్ట్ చేసేస్తుంది. నేను ఇక్కడ వరకు వచ్చాను, ఇక్కడ క్లిక్ చేస్తాను ఒకసారి, తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఇట్లా కిందకి వెళ్ళిపోతాను. సో కొన్ని ప్లేసెస్లో అది మిస్ అయింది కానీ 90% కరెక్ట్ సెలెక్షన్ చేసింది. సో ఇక్కడ కింద వరకు రాగానే నేను ఒకసారి క్లిక్ చేస్తాను, తర్వాత మళ్ళీ కొంచెం ఇటు వెళ్తాను. అయితే చూడండి కింద అది సెలెక్ట్ చేయలేకపోతుంది. సో ఎందుకంటే ఈ మ్యాగ్నెటిక్ లాజో టూల్ ఎలా పనిచేస్తుందంటే బ్యాక్గ్రౌండ్ కలరు సబ్జెక్ట్ కలరు ఎలా ఉందో చూస్తుంది ఫస్ట్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ సబ్జెక్ట్ కలర్ వేరే ఉందంటే ఇది పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేస్తుంది. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ కలర్ సేమ్ ఉండి సబ్జెక్ట్ కలర్ కూడా సేమ్ ఉండి అలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక ఈ మ్యాగ్నెటిక్ లాజో టూల్ ఫెయిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈగిల్ కలర్ బ్రౌన్లో ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీన్లో ఉంది. సో పర్ఫెక్ట్ సెలెక్షన్ వస్తుంది. సో అలా కొంచెం కింద మనకి ఇట్లా మిస్ అయిపోయింది మ్యాగ్నెటిక్ లాజో టూల్. సో మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ లాజో టూల్కి వెళ్ళిపోయి మీరు ఇక్కడ షిఫ్ట్ పట్టుకోండి. షిఫ్ట్ పట్టుకొని ఈ ఏదైతే మిస్ అయిన సెలెక్షన్ ఉందో మీరు దాన్ని యాడ్ చేసేసుకోండి. సో అలానే ఇక్కడ కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు.
సో కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే మ్యాగ్నెటిక్ లాజో టూల్ మిస్ అవుతుందో అక్కడ మీరు యాడ్ టు సెలెక్షన్, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ చేసి యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇది మ్యాగ్నెటిక్ లాజో టూల్. అయితే నేను మ్యాగ్నెటిక్ లాజో టూల్ తోటి ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా, ఇంకొక ఇమేజ్ని సెలెక్ట్ చేసి చూపిస్తా. అయితే ఫస్ట్ ఈ ఇమేజ్ని మనం సింపుల్గా ఇలా డ్రాగ్ చేసేసుకుందాం. సో ఈసారి నేను ఈ సెలెక్షన్ రిమూవ్ చేసేద్దాం, కంట్రోల్ ఓ. సో నేను ఇంకొక ఇమేజ్ని తీసుకొస్తాను. సో మనకి ఇక్కడ ఈ ఎలిఫెంట్ ఉంది. సో ఈ ఎలిఫెంట్ని మనము, ఈ ఏనుగుని మనం మ్యాగ్నెటిక్ లాజో టూల్ తోటి సెలెక్ట్ చేద్దాం. సో మ్యాగ్నెటిక్ లాజో టూల్. అయితే మనము కన్వీనియంట్గా పనిచేయడానికి ఫుల్ స్క్రీన్ మోడ్లోకి వెళ్ళిపోదాం. సో ఎఫ్ క్లిక్ చేస్తా. ఇప్పుడు మనం ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉన్నాం. సో మీరు సింపుల్గా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి, ఈ తొండం నుంచి స్టార్ట్ చేయండి. సో చూడండి, ఒక మ్యాగ్నెట్ లాగా సబ్జెక్ట్ బార్డర్కి అతుక్కుంటా వెళ్తుంది. సో ఇలా మీరు కిందకు వచ్చేసేయచ్చు. కొంచెం తోక మధ్యలో ఏరియాని మీరు సపరేట్గా రిమూవ్ చేయొచ్చు. సేమ్ యాడ్ టు సెలెక్షన్, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్. అయితే మీరు కావాలంటే లాజో టూల్, నార్మల్ ఫస్ట్ లాజో టూల్ని వాడచ్చు మీరు. సో ఇక్కడ కొంచెం పోయింది. సో మీరు ఏం చేయాలి, బ్యాక్ స్పేస్ కొట్టండి. సో బ్యాక్ స్పేస్ కొట్టి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. సో తర్వాత మళ్ళీ కొంచెం పైకి రండి మీరు. సో ఇక్కడ మీరు యాడ్ చేయండి. సో 90% మళ్ళీ మనకి పర్ఫెక్ట్ సెలెక్షన్ వచ్చింది. సో కొంచెం మనకి మిస్ అయిన ఏరియాలు, సో ఇక్కడ కాళ్ళ దగ్గర మిస్ అయింది. సో మళ్ళీ మనం ఫస్ట్ లాజో టూల్కి వెళ్ళిపోదాం. షిఫ్ట్ ఎల్ క్లిక్ చేయండి. మీకు ఎలా అయితే మార్కెట్ టూల్స్కి షిఫ్ట్ ఎమ్మో అలానే లాజో టూల్స్కి మీరు షిఫ్ట్ ఎల్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ లాజో టూల్కి వచ్చేసాం. సో తర్వాత మనము ఆల్ట్ పట్టుకొని ఈ ఎక్స్ట్రా ఏరియాలని మనము తీసేయచ్చు. సో ఇక్కడ పైన కూడా మనకి కొంచెం ఎక్స్ట్రా ఏరియా వచ్చింది. సో ఈ ఎక్స్ట్రా ఏరియాని యాడ్ చేయాలి. అసలు ఈ ఏరియాని మనం యాడ్ చేయాలి. సో కొన్ని ప్లేసెస్లో ఏరియాని మనము తీసేయాలి. సో చూడండి, మీరు కావాలంటే కొంచెం జూమ్ చేసుకోండి, Ctrl+H పట్టుకోండి, ప్యానింగ్ చేయండి. సో చూడండి, మనకి ఇక్కడ ఇట్లా ఈ తోక మధ్యలో ఏరియా మనకు అవసరం లేదు. సో ఏం చేయాలి, మీరు లాజో టూల్కి వెళ్ళిపోయి మీరు ఆల్ట్ పట్టుకోండి. ఆల్ట్ పట్టుకుంటే ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ చేస్తారు. సో ఈ ఎక్స్ట్రా ఏరియాని మీరు, అంటే ఈ అనవసరమైన ఏరియాని మీరు సబ్ట్రాక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ సెలెక్షన్. సో చూడండి, మనకి ఈ మ్యాగ్నెటిక్ లాజో టూల్ తోటి ఎంత ఫాస్ట్గా సెలెక్షన్ అయిందో అలానే మనకి యాక్యురేట్గా కూడా అయింది. మీరు ఇంకా దీన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కొన్ని ప్లేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మిస్ అయింది. సో మీరు మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఈ ఉన్న సెలెక్షన్కి మీరు ఈ ఏరియాని యాడ్ చేయండి. సో మళ్ళీ మనము ఫుల్ స్క్రీన్ నుంచి బయటకు వచ్చేద్దాం. అండ్ ఈసారి మనం ఏం చేద్దామంటే, ప్రతిసారి మనం ఒక కొత్త డాక్యుమెంట్లో ఈ సెలెక్షన్ని మనం డ్రాగ్ చేస్తున్నాం. అయితే అలా కాకుండా ఈసారి మనము ఈ సెలెక్షన్ని మనం ఒక ఫారెస్ట్లో పెడదాం. అంటే ఈ ఏనుగుని మనం ఒక ఫారెస్ట్ ఇమేజ్లో పెడదాం. సో నేను Ctrl O కొడతాను. సో ఫారెస్ట్ ఇమేజ్కి మీరు బ్రౌజ్ చేసుకోండి. మీరు ఏదైనా తీసుకోండి, మీరు ఎక్కడైనా మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా మీకు ఫారెస్ట్ ఇమేజెస్ దొరుకుతాయి. సో మీరు అవి డౌన్లోడ్ చేసుకోండి మీ సిస్టంలోకి. సో ఇప్పుడు ఒక ఫారెస్ట్ ఇమేజ్ దొరికింది. ఈ ఫారెస్ట్ ఇమేజ్లోకి నేను ఈ ఏనుగుని డ్రాగ్ చేస్తాను. సో V పట్టుకోండి. సో సింపుల్గా మీరు ఇలా డ్రాగ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ట్రాన్స్ఫార్మ్ టూల్ యూజ్ చేయాలి, Ctrl+T, అండ్ దీన్ని మీరు Ctrl- జూమ్ అవుట్ చేసుకోండి. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ట్రాన్స్ఫార్మ్ టూల్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఒకవేళ ఫుల్ ట్రాన్స్ఫార్మ్ టూల్ కనిపించలేదంటే మీరు కొంచెం జూమ్ అవుట్ చేసుకోవాలి. లేదంటే ఇంకా ఈజీ మెథడ్ వచ్చేసి Ctrl+0 కొట్టండి. అప్పుడు మీరు నార్మల్ లెవెల్లోకి వెళ్తారు. అప్పుడు మీకు ట్రాన్స్ఫార్మ్ టూల్ మొత్తం కనిపిస్తుంది. సో కనిపించిన వెంటనే మీరు దీన్ని ఇలా చిన్నగా చేసుకోండి. సో చూడండి, మనం ఒక ఫారెస్ట్లో ఒక ఏనుగుని పెట్టేసాం. సో దీన్ని మీరు జస్ట్ ఆల్ట్ అండ్ డ్రాగ్ చేసుకోండి. అండ్ అలానే మీరు దీన్ని కొంచెం చిన్నగా చేసుకోండి. చూడండి, ఒక బేబీ ఎలిఫెంట్ కాఫ్ ఆర్ బేబీ ఎలిఫెంట్ లా కూడా మీరు పెట్టుకోవచ్చు.
సో ఇలా మీరు ఒక ఫ్యామిలీ ఎలిఫెంట్ ఫ్యామిలీ లాగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు యూజింగ్ మ్యాగ్నెటిక్ లాజో టూల్. నెక్స్ట్ సెలెక్షన్ టూల్ వచ్చేసి మనకి క్విక్ సెలెక్షన్ టూల్. ఆ పేరులోనే మనకి క్విక్ అని ఉంది. క్విక్ అంటే మనకి ఫాస్ట్గా ఈజీగా సెలెక్ట్ చేస్తుంది అని. సో ఈ సెలెక్షన్ టూల్ మనకి ఇక్కడ ఈ నెక్స్ట్ కాలంలో ఉంటుంది ఇక్కడ టూల్స్ ప్యానల్లో. సో చూడండి, అండ్ ఇక్కడ మనం ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అని కూడా వచ్చింది ఒకటి. ఇది యాక్చువల్లీ ఓన్లీ కొత్త వర్జన్స్ అంటే 2020 2021 వర్జన్లోనే ఉంది ఈ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్. కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. అయితే క్విక్ సెలెక్షన్ టూల్ ఎప్పటి నుంచో ఉంది. సో ఫస్ట్ మనం క్విక్ సెలెక్షన్ టూల్ చూద్దాం, తర్వాత మనం ఈ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అండ్ మ్యాజిక్ వ్యాండ్ ఎలా యూస్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ క్విక్ సెలెక్షన్ టూల్ సో చూడండి, క్విక్ సెలెక్షన్ టూల్ మీరు యూస్ చేసిన వెంటనే మీకు ఇట్లా ఒక ఐకాన్ వస్తుంది. సో ఈ ఐకాన్ని మీరు చిన్నగా పెద్దగా చేయాలంటే మీరు రైట్ స్క్వేర్ బ్రాకెట్ అండ్ లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్ యూస్ చేయాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు మీ కీబోర్డ్లో క్యాప్స్ లాక్ని ఎప్పుడు మీరు ఆఫ్లో పెట్టుకోండి. ఎందుకంటే క్యాప్స్ లాక్ ఆన్ ఉందంటే చూడండి, మీరు ఐకాన్ ఇప్పుడు క్విక్ సెలెక్షన్ టూల్ ఐకాన్ని మీరు చూడలేరు. సో అందుకే క్యాప్స్ లాక్ ఆఫ్ పెట్టుకుందాం. సో ఆఫ్ పెట్టుకొని సేమ్ ఇప్పుడు ఈ ఈగిల్ని మనము ఈ క్విక్ సెలెక్షన్ టూల్ తోటి మనము సెలెక్ట్ చేద్దాం. సో చూడండి, సింపుల్గా నేను ఇట్లా డ్రా చేసుకుంటాను. సో ఆ క్విక్ సెలెక్షన్ టూలే మన కోసము ఆ సబ్జెక్ట్ని వెతుక్కొని దాన్ని చుట్టూరా సెలెక్షన్ ఇలా కవర్ చేసేస్తుంది. సో చూడండి, సో ఎంత ఫాస్ట్గా మనకి సెలెక్షన్ అయిపోయిందో. అందుకే దీన్ని క్విక్ సెలెక్షన్ టూల్ అంటారు. సో పేరులోనే క్విక్ ఉంది. సో అయితే ఇప్పుడు మనం కొంచెమైనా పని చేసాం యాక్చువల్గా. అంటే నేను మళ్ళీ సెలెక్షన్ రిమూవ్ చేస్తాను. సో మనం సేమ్ ఎలా అయితే మ్యాగ్నెటిక్ లాజో టూల్ యూజ్ చేసి మనం ఇట్లా ఆ సబ్జెక్ట్ చుట్టూరా మనం ఎట్లయితే డ్రా చేసామో క్విక్ సెలెక్షన్ టూల్తో కూడా మనం ఇట్లా కొంచెం పని చేస్తున్నాం యాక్చువల్గా. కానీ ఇంత పని కూడా మనం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు క్విక్ సెలెక్షన్ టూల్లో ఒక ఈజీ ఆప్షన్ వచ్చేసింది. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూసినట్టయితే సెలెక్ట్ సబ్జెక్ట్ అని ఈ బటన్ ఉంది. సో ఈ బటన్ని మీరు క్లిక్ చేస్తే చాలు, మన ఫోటోషాపే మన కోసం సబ్జెక్ట్ ఎక్కడుందో వెతికి దాన్ని చుట్టూరా సెలెక్షన్ని క్రియేట్ చేసేస్తుంది. సో ఎంత ఈజీగా చేస్తుందో, ఒక సింగిల్ క్లిక్ తోటి ఎంత ఈజీగా సెలెక్షన్ చేస్తుందో మీరు చూడండి. సో సింపుల్గా నేను ఈ బటన్ని నొక్కుతాను, సెలెక్ట్ సబ్జెక్ట్ బటన్ని. సో చూడండి, మొత్తం మన కోసం పని మొత్తం ఫోటోషాపే చేసేసింది. సబ్జెక్ట్ ఎక్కడుందో వెతికి దాన్ని సెలెక్ట్ చేసేసింది. సో మనం ఈసారి ఇదే పని ఈ ఇమేజ్లో చేద్దాం. ఇప్పుడు ఈ ఇమేజ్లో మనకి ఏనుగుని సెలెక్ట్ చేయాలి. సో నేను నార్మల్గా అయితే క్విక్ సెలెక్షన్ టూల్తో నేను ఇట్లా డ్రా చేసుకుంటా పోతాను నేను. సో ఇలా చేయొచ్చు. కాకపోతే ఇంత పని కూడా లేకుండా మనము ఈ సెలెక్ట్ సబ్జెక్ట్ అనే బటన్ని మనం ఇట్లా క్లిక్ చేద్దాం. సో చూడండి, పని మొత్తం ఫోటోషాపే చేసేసింది. ఫోటోషాపే డాక్యుమెంట్లో, మన ఓపెన్ డాక్యుమెంట్లో సబ్జెక్ట్ ఎక్కడుందో వెతికి దాని చుట్టూరా సెలెక్షన్ని డ్రా చేసేసింది. సో 90% జాబు కరెక్ట్ చేసింది. కొన్ని ప్లేసెస్ మిస్ అయింది. సో ఆ ప్లేసెస్ మనం ఫిక్స్ చేద్దాం. సో ఇక్కడ టాస్క్ దగ్గర కొంచెం మిస్ అయింది. సో మనము ఆ టాస్క్ దగ్గర కొంచెం ఇలా యాడ్ టు సెలెక్షన్ చేద్దాం. సో యాడ్ టు సెలెక్షన్ అంటే సింపుల్గా మీరు షిఫ్ట్ పట్టుకోండి డైరెక్ట్గా ఏ ఏరియా అయితే మిస్ అయ్యారో మీరు దాని మీద ఇలా క్విక్ సెలెక్షన్ టూల్ని తీసుకెళ్ళండి, అంతే. సో ఆ ఏరియా మీకు యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా మీకు కొంచెం ఏరియా మిస్ అయింది. సో ఇక్కడ కూడా మీరు షిఫ్ట్ పట్టుకొని ఇలా మిస్ అయిన ఏరియాని యాడ్ చేసేసుకోవచ్చు.
సో ఎంత ఫాస్ట్గా మనకి సెలెక్షన్ అయిందో మీరు చూసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుంటాను. ఒక నిమిషం. సో మీరు ఈ డాక్యుమెంట్లోకి ఈ ఇమేజ్ని మీరు ఇలా డ్రాగ్ చేసుకోండి. సో చూడండి ఎంత ఫాస్ట్ అయిపోయిందో. అండ్ ఈ సెలెక్షన్కి కూడా మీరు ఫెదర్ ఇవ్వచ్చు. సో ఎడ్జ్ మీకు సాఫ్ట్ రావాలంటే షిఫ్ట్ F6. సో ఇలా మనకి కొంచెం ఫెదర్ కూడా వస్తుంది. అండ్ V పట్టుకొని ఇలా మీరు డ్రాగ్ చేసుకోండి. సో ఎడ్జ్ మీరు చూసినట్టయితే కొంచెం సాఫ్ట్గా ఉంది. సో ఇంకా కొంచెం సాఫ్ట్నెస్ ఎక్కువ రావాలంటే మళ్ళీ మీరు షిఫ్ట్ F6 కొట్టండి. ఒక 10 అలా ఇవ్వండి. సో చూడండి ఇప్పుడు ఇంకొంచెం మీకు సాఫ్ట్నెస్ వస్తుంది. సో చూడండి ఎంత ఫాస్ట్గా మీరు సెలెక్షన్ చేయొచ్చు క్విక్ సెలెక్షన్ టూల్ తోటి. ఓకే. అండ్ మళ్ళీ సెలెక్షన్ని రిమూవ్ చేయడానికి Ctrl+D. సో ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఓకే ఈ క్విక్ సెలెక్షన్ టూల్ తోటి సెలెక్షన్ ఎలా చేయాలో మీకు అర్థమైంది. అయితే ఇక్కడ మనకి ఈ న్యూ వర్జన్స్లో మనకి ఇంకొక సింపుల్ ఆప్షన్ వచ్చేసింది మనకి. అంటే మనం సబ్జెక్ట్ని మనం ఈ ఇమేజ్ మొత్తంలో ఈ ఏనుగునే సెలెక్ట్ చేయాలి. కానీ డైరెక్ట్గా ఏనుగుని సెలెక్ట్ చేసే బదులు మనం బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే సో చూడండి మనకి ఇక్కడ లేయర్ ప్యానల్ ఉంది. ఇంకా నేను లేయర్ ప్యానల్ గురించి డీటెయిల్గా చెప్పలేదు. కానీ ఈ లేయర్ ప్యానల్ని ఫస్ట్ మనము ఈ లేయర్ ప్యానల్లో మనం ఫస్ట్ ఒక పని చేద్దాం. అదేంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ను మనం అన్లాక్ చేద్దాం. ఓకే. బ్యాక్గ్రౌండ్ అన్లాక్ చేయాలంటే వెరీ ఈజీ. జస్ట్ ఇక్కడ ఈ లాక్ మీద క్లిక్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్ అన్లాక్ అయిపోతుంది. సో ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ అన్లాక్ కాగానే మనము ఈ బ్యాక్గ్రౌండ్ని మనము రిమూవ్ చేసేద్దాం. సో ఎలా రిమూవ్ చేస్తాం? సింపుల్గా మనము విండోలోకి వెళ్దాం. విండోలోకి వెళ్ళి ప్రాపర్టీస్ అని ఉంది. సో ప్రాపర్టీస్ అని ఉంది. అండ్ ఈ ప్రాపర్టీస్ ఈ ప్యానల్ ఓపెన్ కాగానే మీరు కొంచెం కిందకి రండి. కిందకి రాగానే మనకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మనకి సెలెక్ట్ సబ్జెక్ట్ అని కూడా ఉంది. సెలెక్ట్ సబ్జెక్ట్ అని కొడితే ఆటోమేటిక్గా మనకి ఈ ఎలిఫెంట్ సెలెక్ట్ అయిపోతుంది. కానీ దాని బదులు మనము రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేద్దాం. సో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అన్న వెంటనే చూడండి ఉల్టా పని చేసింది మనకి. అంటే ఎలిఫెంట్ని మనకు కావాల్సింది ఎలిఫెంటే, కాకపోతే బ్యాక్గ్రౌండ్ మనం రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఎలిఫెంట్ చుట్టూరా ఉన్న బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం. సో సింపుల్గా ఈ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ బటన్ క్లిక్ చేసాం. సో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ మొత్తం వెళ్ళిపోయింది. సో ఈసారి ఇదే పని మనం ఇంకొక ఇమేజ్ మీద చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక ఇమేజ్ తీసుకుందాము. సో మీరు ఈ లయన్ ఇమేజ్ తీసుకోండి. సో ఈ ఇమేజ్లో కూడా మనం అదే పని చేద్దాం. సో జస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ అన్లాక్ చేసుకోండి. సో చేసుకొని మీరు సింపుల్గా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనండి. సో చూడండి మొత్తం ఈ సింహం మొత్తం సెలెక్ట్ అయింది. ఓకే. మేబీ కొన్ని ప్లేసెస్ మనకి పర్ఫెక్ట్గా కాకపోవచ్చు, కానీ దాన్ని మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో దీనికి మళ్ళీ మనకి కొత్త ఆప్షన్స్ కొత్త మెథడ్స్ వస్తాయి. సో కానీ ఒక సింగిల్ క్లిక్లో సింపుల్గా మనం చేసేయాలనుకుంటే మనం ఈ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ని మనం యూజ్ చేయొచ్చు. లేదు మీకు ఇది కన్వీనియంట్గా లేదనుకుంటే మీరు సింపుల్గా సెలెక్ట్ సబ్జెక్ట్ చేసుకోండి. సో ఇదైనా అంతే మనకి సబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తుంది. సో సెలెక్ట్ చేసిన వెంటనే మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఈ సింహాన్ని మీరు ఇంకొక ఇమేజ్లో పెట్టాలంటే నేను ఇంకొక ఇందాక మనం ఏదైతే ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నామో సో మనం అదే తీసుకుందాం. సో తీసుకొని ఈ ఫారెస్ట్లో మనము ఈ సింహాన్ని పెడదాం. సో వి క్లిక్ చేయండి. ఇలా సింపుల్గా డ్రాగ్ చేయండి. సో చేసేసి సో మీరు ఇలా పెట్టేసి Ctrl+T అనండి ట్రాన్స్ఫార్మ్ టూల్. అండ్ దీన్ని సింపుల్గా మీరు ఇలా ఈ సింహాన్ని మీరు ఈ అడవిలో పెట్టేయండి. సో ఈ విధంగా మనము బ్యాక్గ్రౌండ్స్ని మనము రిమూవ్ చేయొచ్చు. అలానే సబ్జెక్ట్స్ని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ టూల్ తోటి? క్విక్ సెలెక్షన్ టూల్ తోటి. సో
అండ్ మీరు ఇదే సిరీస్ని ఫాలో అవ్వండి. మనకి ఇంకా కొత్త సెలెక్షన్ టూల్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది మనకి ఆబ్జెక్ట్ సెలెక్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేది మ్యాజిక్ బ్యాండ్. ఆబ్జెక్ట్ సెలెక్షన్ అండ్ మ్యాజిక్ బ్యాండ్ కూడా మనం చూద్దాం ఎలా సెలెక్ట్ చేయాలో. సో మీరు ఈ సిరీస్ని ఫాలో అవ్వండి.